ఒక పొలంలో ఒక చిన్న చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ కష్టపడి ఆహారం సేకరించి తన పుట్టలో దాచుకునేది. మిడత మాత్రం హాయిగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల మీద వాలి తిన్నంత తిని ఆనందంగా కాలం గడిపేది. ఒకరోజు చీమ తన దేహం కంటే పెద్ద బియ్యపు గింజను కష్టంగా లాగుతూ వెళ్తోంది. అది చూసిన మిడత పక్కపక్క నవ్వసాగింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు? ఎందుకంత కష్టపడుతున్నావు? నాలాగా పాటలు పాడుకుంటూ హాయిగా తిరగవచ్చు కదా. అప్పుడు చీమ కోపంగా, నేను రాబోయే వానాకాలం కోసం ఆహారాన్ని దాచుకుంటున్నాను. అప్పుడు బయటకొచ్చి తిండి వెతుక్కోలేం కదా. కొంతకాలానికి కోతలు పూర్తయ్యాయి. పంటంతా రైతులిళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. పొలం మొత్తం బురదగా మారిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేదు. చలితో వణుకుతూ ఆకలితో బాధపడింది. నాకు ఇల్లు లేదు, తినడానికి ఏమీ లేదు. చివరికి మిడత చీమ ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. ఏమిటి మిత్రమా, తడిసిపోయావు? వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలిగా ఉంది. లోపలికి రండి. ధన్యవాదాలు మిత్రమా. మిడత సిగ్గుపడుతూ, ఇకపై నేను ముందు చూపుతో ఉంటాను.